3500 సంవత్సరాల క్రితం దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశములో నుండి తన ప్రజలైనటువంటి వారిని విమోచించడానికి విమోచన క్రైధనముగా పస్కా బలి పశువును వధించుడి, ఇది యెహోవాకు పస్కా బలి, నిరంతరము కట్టడగా ఆచరించవలని తెలియచేయగా పాపం వలనను చెరగొని పోవటం వలనను మరి ఇతర అనేక కారణాల వలన దేవుని ప్రజలైనటువంటి వారు కొనసాగించినటువంటి కాలములో లోకానికి ప్రభువైన యేసును పరిచయం చేస్తూ బాప్తిజం ఇచ్చి యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిలుచుచూ ఉండగా ప్రభువైన యేసు తన శిష్యులతో కూడా పస్కా పండుగను ఆచరిస్తూ రొట్టెను పట్టుకొని ఇది నా శరీరమనియు పాత్రను పట్టుకొని ఇది నా రక్తమనియు మన కొరకు అప్పగించబడి క్రీస్తు అను పస్కా బలి పశువు మన కొరకు వధించబడెను. పాతదైనటువంటి పులిపిండి దుర్మార్గతయు దుష్టత్వముతో కాక పరలోకమందున్న తండ్రితో ఆయన రాజ్యములో ప్రభువైన యేసుతో కూడా కొత్తదిగా త్రాగు ఆ ఏర్పాటు దినము వరకు నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. షాలోం.